వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడేస్ రెసిపీ వచ్చేసి అరటికాయ బజ్జీలు. సో మీరు అరటికాయ బజ్జీలు ఏ టైప్లో చేస్తారో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా నా స్టైల్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా నేనైతే మా పిల్లల కోసం సమ్మర్ కాబట్టి ఇలా అరటికాయ స్నాక్స్ ట్రై చేశాను కొత్తగా. అండ్ ఇంకా మేమైతే అరటికాయ బజ్జీలు ఇలానే చేస్తాము. అండ్ ఇంకా ప్రాసెస్లోకి వచ్చేసరికి అరటికాయలు తీసేసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని, నేను ఇక్కడ 3 నుంచి 4 వరకు పచ్చి అరటికాయలని తీసేసుకొని ఇలా తొక్క మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకున్నాను. అలా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత నాకు కావాల్సిన సైజులో రౌండ్గా షేప్లో కట్ చేసుకున్నాను. కొంతమంది పెద్ద పెద్దగా పొడుగా నచ్చిన షేప్లో మనకు నచ్చినట్టుగా అరటికాయ ముక్కల్ని కట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా నేనైతే ఇలా రౌండ్గా కట్ చేసేసుకున్నాను. అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా వాష్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత. లేదు తొక్క పీల్ ఆఫ్ చేసిన తర్వాతనే ఆఫ్ చేసుకోవచ్చు, వాష్ చేసేసుకోవచ్చు, మన ఇష్టము. బజ్జీలు వేసుకోవడానికి పిండి ఒక బౌల్ తీసేసుకొని మనకి ఎంత పిండి కావాలో అంత, నేను ఇక్కడ 1/2 కిలో పిండిని తీసుకున్నాను. ఎందుకంటే అరటికాయల ముక్కలు 4 ఉన్నాయి కాబట్టి. అండ్ దాంట్లోనే నా శనగపిండి తీసుకున్న తర్వాత కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా వంట సోడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం కడాయిలో ఆయిల్ హీట్ చేస్తూ ఉంటాం కదా, ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ తీసేసుకొని పిండిలోకి యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం పిండికి కలుపుకునేలాగా. అండ్ ఇంకా కన్సిస్టెన్సీ కోసము కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి. అండ్ ఇంకా పిండి అనేది నార్మల్, ఎక్కువగా గట్టిగా కాకుండా ఎక్కువగా లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే అరటికాయల బజ్జీలు చాలా బాగా వస్తాయి. వేడి ఆయిల్ వేయడం వల్ల బజ్జీలు అనేటివి క్రిస్పీగా అండ్ ఇంకా టేస్టీగా వస్తాయి. మీరు కూడా ఒకసారి వేడి ఆయిల్ వేసి చూడండి పిండి కలుపుకునే ముందు. అండ్ ఇంకా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. అరటికాయ ముక్కల్ని ఇలా డిప్ చేసుకొని చెక్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. కన్సిస్టెన్సీ వచ్చేసి ఇప్పుడు అరటికాయ ముక్కల్ని మనము పిండిలో డిప్ చేశాక పిండి అరటికాయ ముక్కలకి ఉండాలి. సో ఆ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి పిండి అనేది కన్సిస్టెన్సీ. సో డిప్ చేసేసుకుంటూ ముందుగానే ఆయిల్ తీసేసుకొని ఒక కడాయిలో హీట్ చేసేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టేసి అరటికాయ బజ్జీల్ని వేసేసుకోండి. అంతే, చాలా సింపుల్ అండ్ ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి. అప్పుడప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లోనే స్నాక్స్ ప్రిపేర్ చేయండి. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. బయట ఫుడ్కి అలవాటు పడరు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసే స్నాక్స్ టేస్టీ ఫుడ్ని బట్టి మన పిల్లలు బయట స్నాక్స్ తగ్గిస్తారు తినడం, ఒకవేళ ఇంట్లోనే బాగుంటే. ఈ బజ్జీలు వేడిగా కొద్దిగా ఆనియన్స్ వేసేసుకొని ఏదైనా సాస్ పెట్టుకొని తింటే ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎలాంటి స్నాక్స్ చేస్తారు మీ పిల్లల కోసం సమ్మర్ వెకేషన్స్లో కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కమెంట్ చేయండి. అండ్ మీకు మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా కమెంట్స్ కూడా పెట్టండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ సబ్స్క్రైబ్ చేయమని ఎందుకు అడుగుతున్నానంటే, సబ్స్క్రైబర్స్ ఉంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఇంకా చేయాలనే ఎంకరేజ్మెంట్ వస్తుంది. అందుకే సబ్స్క్రైబ్ చేయమన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.